కాలాలు మాటింటలేవు, కష్టాలు తప్పుతలేవు. అంత కాడబడ్డట్టే అవుతున్నది పరిస్థితి. ఎన్నడు లేని ఎన్నడు చూడని కష్టకాలం రాబోతున్నదని మస్తు బుగులు పట్టిస్తుర్రు. కొడుతనేమో పొట్టు పొట్టు కొడుతున్నాయి వానలు, లేకపోతే మొత్తానికే కొడతలేవు. ఇంకో దిక్కు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. మనుషులు కొత్త కొత్త పోకడాలు పోతుర్రు. బంధాలు కరువు అవుతున్నాయి. బాధ్యతలు మర్చిపోతుర్రు. అసలు లోకం మీద ఏమైతుందో, ఎందుకు ఇట్లయితుందో ఆ మహంకాళి తల్లే చెప్పాలి. ఎందుకు చెప్పాలి రా బాలక్క, నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నా. క్రోధంతో వచ్చినా నేను మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలా? మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? ఎప్పటికీ బోనం మొక్కులు సంతోషంగా స్వీకరించి ఆనందంగా ఆశీర్వాదం ఇచ్చే మహంకాళి తల్లి ఈసారి మాత్రం ఇగో గిట్ల కోపమైంది. చెప్పితే ఇంటలేరు, మంచి మాట చెవికి ఎక్కించుకుంటలేరు అని తల్లి కోపానికి వచ్చింది. ఏమైందమ్మా అని అడిగితే 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు, కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల వచలందరినీ ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. మేము ఏ ఆపద వచ్చినా అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా. అయినా సుత 2 ఏళ్ళ సంధి విగ్రహ ప్రతిష్ఠ చేస్తలేరు, పూజలు చక్కగా చేస్తలేరు. తల్లి మనసును బాధ పెడుతుండ్రు అన్నట్టు గరమైంది అమ్మ. ఇక ఎల్లి నేను ఉన్నదంటాళ్ళు, వానలు కురిపి అమ్మ కరువు కాటకాలు రాకుండా చూడు తల్లి అని అడిగితే అమ్మ ఏమన్నదో చూడండి. గత 7 చెప్పినాడు, ఈ 7 కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు 7 కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఆగో తల్లి గాతగానం హెచ్చరిక చేసిందంటే మరి ఇక ఎట్టెట్టయితుందో ఏం పాడో, కానీ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని ధైర్యం చెప్పింది అమ్మ. ఇంకో ముచ్చట ఏంటిదంటే మనుషులు చేస్తున్న పనులకు ఈసారి గట్టిగానే నారాజైంది మహంకాళి తల్లి. వాడి వరుసలు లేకుండా జనాలు బాల బచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంది. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు? వాడి వరుసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ 7 మీరు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టాను. నేను ఈ 7 నాకు బాగా నాకు ఇబ్బందిగా ఉంది. నాకు కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరు? మనుషుల నడుమ వాయు వరుసలు లేకుండా పోతున్నాయి, సంతోషం అనేదే లేకుండా చేస్తుండ్రని కోపమైంది తల్లి. మరి ఇక ఏమైతుందో ఏమో. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి గుడికాడ రంగం భవిష్యవాణి చెప్పే కార్యం ఇగో గిట్ల నడిచింది. యాట చెప్పినట్టే అమ్మవారు స్వర్ణలతక్కను పూని అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పింది. అటెనక మహంకాళి తల్లిని ఏనుగు అంబారి మీద ఊరేగించిళ్ళు. తల్లిని దర్శనం చేసుకోనికే పబ్లిక్ పొట్టు పోయిండ్రు. పొదుమీకంగా పాలారం బండ్ల ఊరేగింపు కూడా కన్నుల పండుగ లెక్కనే నడిచింది. ఇక అమ్మవారు కోరుకున్నట్టు జల్దిగా విగ్రహ ప్రతిష్ఠ చేయిస్తాం, వచ్చే 7 పండుగ ఇంగింత ఘనంగా చేస్తాం, కోరుకున్నట్టు పూజలు చేస్తాం, ఎక్కడ ఎసోంటి లోటు చేయమన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి పొన్నం సారు. అట్లనే ఐతారం బోనాలు సమర్పించనికే వచ్చిన జోగినీలను సక్కగా పట్టించుకోలేదు, తిప్పల పెట్టిండ్రని లొల్లాయ కదా. దాని మీద సోమవారం వాళ్ళతోని మాట ముచ్చట్లు చేసిండు మంత్రి సారు. ఇంకోసారి అట్లా కాకుండా చూసుకుంటామని మాటిచ్చిండట. గా ఒక్క ముచ్చట తప్పితే ఈసారి కూడా లస్కర్ బోనాలు మస్తు ఘనంగానే చేసిర్రు సర్కారోళ్ళు.
పార్టీల నడుమ లీడర్ల నడుమ పంచాదులు లేకపోతే అది రాజకీయమే కాదు. ముచ్చట ఏదైనా సరే సై అంటే సై అనుకుంటేనే సర్కారు వాళ్ళకైనా ప్రతిపక్ష పోళ్ళకైనా పబ్లిక్ల పతర పెరుగుతుంది. ఇట్లనే ఇగో తెలంగాణలో ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూస్తుంటే మళ్ళోసారి కొలువుల కొట్లాటకు గట్టిగానే తయారైతున్నట్టున్నారు. 2 లక్షల కొలువులు ఇస్తామన్నారు, ఏమా ఇంకా ఇస్తలేరు అని సర్కారు వాళ్ళకు సూటి పెట్టిర్రు. ఇక చూడుర్రి ఎట్లున్నాయో లీడర్ సాబ్ల ముచ్చట్లు. గత గవర్నమెంట్లో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప 2.5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడుదలైతే నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురంలో ఉండే గడ్డం వేణుకుమార్ అనే నిరుద్యోగి రాసిన లేఖను అందరికి చదివి వినిపించిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. కొలువుల నోటిఫికేషన్లు ఇత్తలేరని రంది పెట్టుకొని లేఖ రాసి బలవంతాన జీవి తీసుకొనికే చూసిండట వేణుకుమారు. అందుకే గులాబీ లీడర్లు అంతా గిట్ల మైకుల ముంగట్టుకు వచ్చి సర్కారులను గట్టిగా అరుచుకుండ్రు. ఇక చూడరు ఇంకేమన్నారు. డిక్లరేషన్ల పేరిట యూత్ డిక్లరేషను, విద్యార్థి డిక్లరేషను, ఈ డిక్లరేషను, ఆ డిక్లరేషన్ అని బిల్డప్ ఇచ్చి ఢిల్లీ నుంచి పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూడా మీటింగ్లు పెట్టి ప్రచారంతో ఊదరగొట్టారు. సరే, ఆ సభలు పనికిమాలిన చెత్త సభలు అనుకున్నా, వాళ్ళు పెట్టిన సభలు కేవలం ఓట్ల మాయ కోసం చేసిన సభలు అనుకున్నా, చట్టసభల కన్నా గౌరవం ఉండాలి కదా. మీ చెత్త సభల్లో పెట్టిన వాటికి ఎట్లాగో హామీలకు దిక్కులేదు, కానీ చట్టసభల్లో పెట్టిన క్యాలెండర్ కూడా దిక్కులేకపోతే మరి వాళ్ళ ఏ రకంగా ఈ రాష్ట్రంలోని యువత మరి ఈ ప్రభుత్వాలను విశ్వసించాలి? ఇక అట్లుంటే ఇంజనీర్లను పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడబట్టిర్రు. ఏమన్నా పద్ధతేనా అన్నట్టు కోపానికి వచ్చిండు మాజీ మంత్రి. ఎవరయ్యా కట్టేది? ఇవాళ ముఖ్యమంత్రి గారు రైమని తిరుగుతున్న ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ఇంజనీర్లు కదా. హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ముఖ్యమంత్రి కూర్చుంటున్న సచివాలయ భవనం కట్టింది ఎవరు? తెలంగాణ ఇంజనీర్లు కదా. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల కట్టడాలు తెలుసు, మీకు సమాధి కట్టడం కూడా తెలుసు. మీ పార్టీకి, మీ అంటే ఆయనకి కాదు, మళ్ళీ మీరు వేరే అనుకున్నారు. మీ పార్టీకి సమాధి కట్టడం కూడా ఆ పిల్లలే తప్పకుండా చేసి చూపెడతారు. ఇక గులాబీ లీడర్ల ముచ్చట్లు అట్లుంటే ఇంకో దిక్కు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను 19,000కు పెంచాలి, కానిస్టేబుల్ కొలువులకు 36 ఏండ్లు, ఎస్ఐ పోస్టులకు 38 ఏండ్లు ఏజ్ లిమిట్ పెంచాలి అని నిరుద్యోగులు ఇందిరా పార్కు కాడ పంచాయతీ మోపు చేసిర్రు. నోటిఫికేషన్లు ఆలస్యం చేసుడుతోని చాలా మందికి ఈడు మీద పడ్డది. అందుకే ఏజ్ లిమిట్ పెంచాలి అని అడుగుతాను అన్నదమ్ముళ్ళు. 2 లక్షలు అన్నారు కదా, దానిలో ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వాలి. అందులోన కానీ ఎస్ఐపిసి నోటిఫికేషన్ కూడా డీజీపీ కూడా చెప్పిన 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉందని చెప్పి, కానీ ఆయన ఇచ్చింది 7,000 ఉద్యోగాలు. అందులోన హైదరాబాద్ కానీ మల్కాజ్గిరి జోన్లో కానీ వాళ్ళు కూడా ఇప్పటివరకు ఏ నోటిఫికేషన్ లేదు. వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది బాధితులు ఉన్నారు. వాళ్ళకి గ్రౌండ్ చేసుకున్న టైంలో మేము ఎందుకు వచ్చినాం రోడ్డు మీదకి? అదేమో ఫీజుల విషయంలో కూడా కానీ వాళ్ళ మేనిఫెస్టోలో కానీ 42వ పేజీ నెంబర్లో కానీ ₹1 తీసుకోకుండా మేము అప్లికేషన్ ఫీజు అసలు ₹1 కూడా తీసుకోమని చెప్పారు. కానీ ఈరోజు 1,500, 1,200 ఫీజులు వసూలు చేస్తారు. కాదన్నట్టు ఖాళీలు ఉన్నా సుత కొలువులు నింపుతలేరు. లక్షల మంది అభ్యర్థులు ఉన్న కాడ 5,000, 7,000 కొలువులు ఏ మూలకు సరిపోతాయి అని రోడ్డెక్కిండ్రు. ఇంకో దిక్కు సీట్లే ఊకున్నప్పటి సంది ఇప్పటిదాకా 70,000కి ఎక్కువనే కొలువులు నింపినాం, నిరుద్యోగులను అస్సలే నారాజు చేస్తలేవు అంటుర్రు సర్కారు వాళ్ళు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, మాట తప్పేదే లేదు, మడమ తిప్పేదే లేదు అన్నట్టు మాట్లాడబట్టిర్రు. ఎగస్ పార్టీల మీద గట్టిగానే గరం అవుతుండ్రు. మొత్తానికైతే లీడర్ల ముచ్చట్లు, అటు కొలువుల కోసం తిప్పల పడుతున్నోళ్ళు రోడ్డెక్కుడు అంతా చూస్తుంటేనైతే పోత కొలువుల కొట్లాట ఇంకింత జోరుగానే నడిచేటట్టున్నది అనుకుంటారు అందరూ. తెలంగాణనే అనుకున్నాం కానీ ఏపీలో కూడా రాజకీయం గట్టినే రగులుతుంది. మాటకు మాట, దెబ్బకు దెబ్బ అన్నట్టే నడుస్తున్నది ఇప్పుడు ఏపీల రాజకీయం. పార్టీల నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టే ఉన్నది. అరెస్టులు, కేసులు, లొల్లులు, పంచాయతీలు, అవ్వో నిప్పుల కొలి లెక్క రగులుతుంది రాజకీయం. ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. ఎవ్వళ్ళకెవ్వళ్ళు తగ్గేదేలే అంటుర్రు. పాన్రి అట్లా పోయి అందరినీ అరుచుకొని వద్దాం. వాళ్ళతోని వశం అయితే లేదని వీళ్ళు, వీళ్ళతోని వశం అయితే లేదని వాళ్ళు. సైకిల్ పార్టీ వాళ్ళు, పాంక పార్టీ వాళ్ళు 2 దిక్కుల లీడర్లు దినామో పంచాది ముంగటేసుకుంటారు. నెరి సీమగడ్డ మీద సిర్రగోని ఆడినట్టే చేస్తున్నాయి పార్టీలు. ఎవ్వలకెవ్వలు తాకుతలేరు. గా కర్నూలు జిల్లా చిప్పగిరి దిక్కు ఉసుకే కాడ లొల్లెచ్చి 2 పార్టీల లీడర్లు కాలేపడ్డారు. అంగులు చింపుకొని ఆగమాగం చేసుకుండ్రు. దాంట్లో పక్క పార్టీ ఎమ్మెల్యే వీరుపాక్షిని ఇంత మందిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి లోపటేసడాలకు 2-3 దినాల సంది కుత ఉడుకుతాంది ఆలూరుగడ్డ. అయితే దెబ్బలు తిన్నోళ్ళ మీదనే కేసులు పెడతాండ్రు. ఇదెక్కడి న్యాయం అని అడగబట్టిండ్రు పక్క పార్టీ వాళ్ళు. కావాలంటే ఇక చూడుర్రి అని ఓ వీడియో కూడా విడుదల చేసిళ్ళు. ఇక పంక పార్టీ వాళ్ళ వీడియోకు పోటీగా సైకిల్ పార్టీ వాళ్ళు సుత ఓ వీడియో విడుదల చేసిళ్ళు. ఏ విధంగా శాసనసభ్యుడు, అతని కుమారుడు, అతని సోదరుడు వెళ్ళి ఏ విధంగా దౌర్జన్యం చేశారో ఆ మూకల్ని ఒక సామాన్య దళిత కుటుంబం ఎదుర్కోగలదా అని చెప్పేసి నేను ఈ సమాజాన్ని అడుగుతా ఉన్నా. నేను
ఆ రౌడీ మూకల్ని పెద్ద పెద్ద బర్సిల్ లాంటి కర్రల్ని మారణాయుధాలను తీసుకుని వెళ్ళి ఒక ఇంటి మీద పడితే వాళ్ళని అడ్డుకోగలిగిన శక్తి ఒక బలహీన వర్గ కుటుంబానికి ఉంటుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను గిట్లా మీరంటే మీరే, తప్పు మీదంటే మీదే అనుకుంటుర్రు లీడర్లు. అటు అనంతపురం జిల్లా ఉరవకొండ దిక్కు పాకపాటి లీడర్ విశ్వేశ్వర రెడ్డి ఓ పంచాయతీ మోపు చేసిండు. భూములు గుంజుకుంటాళ్ళు అట్లా ఇట్లా అని తహసీల్దార్ ఆఫీస్ కాడికి లొల్లికి పోవాలని చూసిండ్రు. కానీ పోలీసు వాళ్ళు ఆగబట్టుడుతోని బొబ్బ అయింది. గుంజలాట గట్టిగానే నడిచింది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా అక్కడికి పోవాలని చూసిండు, కానీ చక్కగా బండి ఎక్కిచ్చిర్రు పోలీసు వాళ్ళు. ఏపీలో అన్ని దిక్కుల రాజకీయం ఒగెత్తైతే సీమ జిల్లాల రాజకీయం ఒగెత్తా అన్నట్టు తయారైంది ఇప్పుడు. గా తాడిపత్రిలోనైతే ఎప్పుడు చూసినా కుత ఉడుకుతూనే ఉంటది కుంపటి. మరిగా ఇప్పుడే గిట్లున్నదంటే ముంగట ఇంకెంతగానో ఉడుకుడుకు నడుతుందో ఏమో సీమ రాజకీయం అనుకుంటారు పబ్లిక్. చిన్న పొలగాండ్లను పెద్దగైనాక నువ్వు ఏమైతావురా అని అడిగితే నేను పోలీస్ అయితా అని అంటుంటారు. పోలీస్ అయ్యి ఏం చేస్తావు బిడ్డ అని అడిగితే దొంగలను పట్టుకుంటా, పేదోళ్లకు సాయం చేస్తా అని తీరు ముచ్చట్లు చెప్తుంటారు. పోలీస్ అంటే ఓ హీరో లెక్క చూస్తుంటారు. ఇక నిజంగా కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్లు అట్లనే పనిచేస్తుంటారు. కానీ కొంతమందే తప్పుడు పనులు చేసి తతిమోళ్లకు చెడ్డ పేరు తీసుకొస్తుంటారు. ఇగో గీ మనిషినే చూడరాదుర్రి ఏసొంటి కారుగుదారులు చేసిండో. అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదల బొర్రు అన్నదట. ఇక గిట్టనే ఉన్నది ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం. అప్పుడు ఆయన లెక్క కష్టపడాలి, ఆయన లెక్క కొలువు కొట్టాలి, అట్లుండాలి కసి అని అంత ఆదర్శంగా తీసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు అయ్యో గసోంటి మనిషా అని ముక్కునే ఏలేసుకుంటాళ్ళు. ఇప్పటికే తోటి ట్రైనీ ఐపీఎస్ ను బుగులు పట్టించిండని ఏడిపించిండని కేసులు పెట్టి లోపటేసిళ్ళు పోలీసు వాళ్ళు. 7 దినాలు కస్టడీకి ఇయ్యాలని పిటిషన్ కూడా వేసిల్లాట. సెల్లు ఫోను, ల్యాప్టాప్ అన్ని పరీక్షలకు పంపించిల్లాట. అట్లనే ఉదయ్ కృష్ణ వెనకటి చరిత్ర మొత్తం దొవుతాళ్ళట. ఇప్పుడు గిట్టనే అశోక్ నగర్లో ఉన్న ఇంట్లో చెకింగులు చేస్తే 2 ప్రేమ లేఖలు బయటపడ్డాయట. ఆ లేఖలను పట్టుకొని కూపీలు ఆగితే ఇంటి ఆయనతోని లొల్లి పెట్టుకొని అలాగుంటున్న ఓ ఆడామెతోని కూడా ఉదయ్ కృష్ణ సంబంధం పెట్టుకున్నట్టు తేలిందట. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఆమె కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళకి అన్ని ముచ్చట్లు చెప్పిందట. కోపం వచ్చి ఎట్లా పడతట చేస్తోడని కూడా చెప్పిందట. అందుకే కస్టడీకి తీసుకుంటే ఇంగిన్ని ముచ్చట్లు బయటపడతాయి అన్నట్టు చూస్తురట పోలీసు వాళ్ళు. మరిగా కోర్టు సార్లు ఏం చేస్తారో చూడాలి. కానీ నలుగురికి ఆదర్శం అనుకున్న మనిషి గిట్ట చేసే కదా, పోలీసు వాళ్ళకు మచ్చ తెచ్చే పరువులు చేసే కదా అని మాట్లాడుకుంటారు చాలా మంది. అన్నిటికి మించి ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కలలు అంటుంటారు చాలా మంది. రాత్రి అనక పగలనక తిప్పలబడి తాగుతుంటారు. అయినా మస్తు కష్టం. అసోంటిది సివిల్స్ పరీక్ష రాసి పాస్ అయ్యి ట్రైనింగ్ దాకా పోయిన మనిషి గిట్ల జిందగీ బర్బాదు చేసుకునే కదా అని మాట్లాడుకుంటారు ఇంతమంది. దొంగలలో కూడా చాలా విచిత్రమైన దొంగలు ఉంటారు. కొండందవ్వి ఎలకను పట్టినట్లు కొంతమంది చిల్లర దొంగతనాలు చేస్తుంటారు. ఇంకొంతమంది ఒకటేసారి పెద్ద బ్యాంకులకే కన్నం పెడుతుంటారు. ఇంతమంది తాళం వేసిన ఇండ్లకు సున్నం పెడుతుంటారు. అట్లా గొలుసు దొంగలు, బైక్ దొంగలు, జేబ్ దొంగలు అని రకరకాల దొంగలు ఉంటారు. పెద్ద ముచ్చటేందో తెలుసా, దొంగతనం చేసిన సొమ్ములను వెనుకకు ఇచ్చేసే దొంగలు కూడా ఉంటారు. ఇక చూడుర్రి. ఇవాళ రేపు ఇంట్లో దొంగలు పడ్డారంటే ఇక ఆశలన్నీ ఇడిచిపెట్టుకొని తూర్పుకు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే. ఒకవేళ పోయిన సొమ్ములు మళ్ళా దొరికినా ఎప్పటికో. కానీ మన లక్కు మంచిగుంటే గిట్ల ఎదుకపోయిన సొమ్ములను దొంగలే మళ్ళా ఇంట్లో బారేసిపోయినా పోతారు. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఇది కాకినాడ జిల్లాలో ఉన్న కారప అనే ఊరు. 2 దినాల కింద ఈ గణేష్ అన్న ఇంట్లో దొంగలు పడ్డారు. మొత్తం 6 లక్షలు విలువ చేసే బంగారం 50,000 పైసలు ఎత్తుకపోయినరాట. అయితే దొంగలు చేసిన తప్పేంటిదంటే సొమ్ములు ఎత్తుకపోయేటప్పుడు ఓ టీషర్టు గణేష్ అన్న ఇంటికనే ఇడిచిపెట్టిపోయినరాట. ఆగో గా టీషర్టును పట్టుకొని ఇది బయట వాళ్ళ పని కాదు, ఖచ్చితంగా ఊరోళ్ళ పని అని పసిగట్టి వ్యవహారం కుల పెద్దల కాడికి తీసుకుపోయిండట. ఇదండి చట్టం. ఈ చట్టం ముందు పారేశారండి ఇక్కడ. ఇది చూసే నాకు డౌట్ వచ్చిందండి, వీళ్ళు ఎక్కడ వాళ్ళే నేను భయపెట్టించడం వల్ల ట్రాప్ చేస్తున్నారు సెల్లో, మిమ్మల్ని ఊరుకోమని పెద్ద మనుషుల ద్వారా సమావేశంలో కూర్చోబెట్టి అందరినీ పిలిచి మా 4 వర్గాలను పిలిపించి చెప్పడంలో భయపడి ఇది పారేశారు. కాబట్టి అవి కూడా పారేస్తారని మేము అనుకున్నామండి, అవి కూడా పారేశారండి. చూసిండ్రు కదా, అన్న బుర్రకు పదును పెట్టిండు. గా టీషర్ట్ ఎవరిదో మాకు తెలుసు, మేము పట్టుకోకముందే మీ అంతటా మీరే దొంగతనం చేసిన సొమ్ములు పైసలు ఇస్తే మంచిగుంటది, లేదంటే ఇక మీ ఇష్టం అని అందరిని పిలిచి బూగులు పట్టించిర్రట పెద్ద మనుషులు. దెబ్బకు మరి ఆ దొంగలు ఎవరిలో గాని మొత్తం సొమ్ములు పైసలు మూటగట్టి మళ్ళా ఇంట్లోకి ఇసిరేసిపోయినరాట. అంతేకాదు మేము చేసింది తప్పే, ఇక మీ సొమ్ములు మీకే ఇచ్చేస్తున్నాం,
కాకపోతే పైసలు మాత్రం వాడుకున్నాం తిరిగి ఇయ్యలేమని ఓ చిన్న చిట్టి కూడా రాసి పెట్టినరాట. మొత్తానికి దొరికిన టీషర్టును పట్టుకొని గీ గణేష్ అన్న పోలీసు వాళ్ళ తీరుగానే కూపీలాగిండు. తనకొచ్చిన ఐడియా పోంటి పెదవాన్సులను కలిసి మీటింగు పెట్టించి అందరిని బుగులు పట్టించి తన సొమ్ములు తాను మళ్ళా దక్కించుకున్నాడు. బాల్య తెలివిమంతుడు ఉన్నాడని మాట్లాడుకుంటారు గీ ముచ్చట చూసిన జనాలు. ఇంకో ముచ్చట ఏంటిదంటే దొంగలు దొరికితే మాత్రం ఊరి కట్టుబాట్లు శిక్షలు మస్తు ఘోరంగా ఉంటాయి. ఇక మీ ఇష్టం అని పెదవాన్సులు సుత బుగులు పట్టించటాలకు దొంగలకు లాగులు దడిచినాయట. అట్లా ఇక పోయిన సొమ్ములు మళ్ళా వాటంతటా అవే ఇంటికి చేరినాయి. అన్నేమో గాని టీషర్టును పట్టుకొని కూపీ లాగిన గీ గణేష్ అన్నను చూసి అన్న పోలీస్ అన్న కాకపోయా కదా అనుకుంటారట జనాలు. వాళ్ళంత గొప్ప వీళ్ళు ఇంత గొప్ప అని భలే గొప్పలు చెప్తుంటారు కొంతమంది. కానీ మన దగ్గర ఉన్న గొప్ప గొప్పల గురించి మాత్రం మాట్లాడరు. ఎంతసేపు పక్క దేశాల వాళ్ళ గురించే చెప్తుంటారు. ఇప్పుడు ఆటల గురించే తీసుకుందాం. మన దగ్గర ఎంతమంది లేరు గొప్ప గొప్ప ఆటగాళ్ళు. పథకాల మీద పథకాలు కొట్టి దేశం పేరును పెద్దగా చేసిన వాళ్ళు మస్తు మందే ఉర్రు. అంతెందుకు కామన్వెల్త్ గేమ్స్లా మన వాళ్ళు దుమ్ములేపిర్రు. ఇక చూడుర్రి ఈసారి ఎన్ని పథకాలు గెలుచుకొచ్చారు. ఆట అంటే ఒక్క క్రికెటే కాదు, మస్తుగా ఉన్నాయి వేరే ఆటలు అని అందరికీ తెలిసేటట్టు చేసేవే కామన్వెల్త్ గేమ్స్. ఇక ఈసారి కూడా జూలై 23 నుంచి చాలయ్యి ఆయతరంతో ఆటలన్నీ ముగిసినాయి. స్కాట్లాండ్ దేశంలో ఉన్న గ్లాస్గో అనే జాగల 10 దినాలు ఆటల జాతర జోరుగా నడిచింది. ఇక ఈసారి కామన్వెల్త్ గేమ్స్లా మనోళ్ళు ఎన్ని పథకాలు కొట్టిర్రో ఎరికేనా? అంత కలిపి 39 పథకాలు కొట్టిర్రు. దాంట్లో 13 బంగారము, 17 రాజతాలు, ఇంకో 9 కాంస్య పథకాలు ఉన్నాయి. పంచుకు ఓ పథకం అన్నట్టు ఈసారి బాక్సింగ్లనే మనోళ్ళు 10 పథకాలు కొట్టిర్రు. దాంట్లో 7 బంగారం పథకాలు, 3 వెండి బిల్లలు ఉన్నాయి. అయితే పెద్ద ముచ్చట ఏందంటే 24 ఏళ్ల కామన్వెల్త్ ఆటల చరిత్రల మన దేశానికి 50 పథకాల కంటే తక్కువ పథకాలు వచ్చుడు గిదే తోల్తనట. పోయిన కామన్వెల్త్ గేమ్స్ లా 60 పథకాలు గెలుచుకుర్రు మనోళ్ళు. అయితే పథకాలు ఎందుకు తగ్గినాయి అని అంటే ఈసారి కామన్వెల్త్ ఆటలల్లో కొన్ని ఆటలు తీసేసిర్రట. రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ అసొంటి ఆటలు తీసేసిర్రు. లేకపోతే దాంట్లో కూడా మనోళ్ళు పథకాలు కొట్టుకొచ్చేదే. ఖచ్చితంగా 50 పథకాలు వచ్చేవే. అందుకే పథకాలు తగ్గినా మనోళ్ళ జోరు మాత్రం తగ్గలేదు అని అంటుర్రు చాలా మంది. ప్రధానమంత్రి మోడీ సారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇట్లా పెద్ద పెద్దోళ్ళంతా కామన్వెల్త్ ఆటలలో పథకాలు కొట్టుకొచ్చిన వాళ్ళందరినీ తారీఫ్ చేసిర్రు. శభాష్ అన్నట్టు కామెంట్లు రాసిర్రు. మరిగా ఆటల ప్రపంచంలో మన దేశం పేరు గొప్పగా వినిపించేటట్టు చేసిన ఆటగాళ్లకు ఖచ్చితంగా మనం కూడా సలాం చేయాల్సిందే. ఏమంటారు? అరే ఇంకో వాడుతున్నది అదైతే ఒక్కసారి చూడరి. అటు తిరిగి ఇటు తిరిగి ఎమ్మెల్యే సాబ్ అయ్యిండు పోర్రి ప్రశాంత్ కిషోర్. తొలుత చెయ్యి పార్టీలో షరీక్ అవుతాడు అనుకుండ్రు. వాళ్ళ కోసం పని చేస్తాడు, వీళ్ళ కోసం పని చేస్తాడు అనుకుండ్రు. కానీ పోయిన బీఆర్ ఎలక్షన్ల టైంలో ఎవరి కోసం పని చేయను, నా కోసం నేను పని చేసుకుంటా అన్నట్టు జన్ సురాజ్ అనే పార్టీ పెట్టిండు. బీఆర్ ఎలక్షన్లలో తాను పోటీ చేయలేదు కానీ పీకే పార్టీ పోటీ చేసింది. ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే ఇప్పుడు బై ఎలక్షన్లలో మాత్రం తాను పోటీ చేసి గెలిచిండు. అది కూడా అసొంటి జాగల కాదు. పువ్వు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు పోవుడుతోని రాజీనామా పెట్టిన జాగల ఎమ్మెల్యేగా గెలిచిండు. కాషాయ పార్టీకి కంచుకోట అసొంటి బంకీపూర్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యిండు పీకే. మరిక ప్లానింగ్ లేస్టోడే పార్టీ పెట్టిండు. తొలుత ఎలక్షన్లలో బోని కొట్టకపోయినా సరే బై ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా గెలిచిండు. ఏం చేస్తాడో బంకీపూర్లో పువ్వు పార్టీలతో ఎట్లా లడాయి చేస్తాడో చూడాలి అనుకుంటారు పబ్లిక్. ఇక అది అట్లుంటే సోమవారం దేశం అంతటా కలిపి 3 అసెంబ్లీ బై ఎలక్షన్ల ఫలితాలు వచ్చినాయి. ఒకటి బీహార్ రాష్ట్రంలో ఉన్న బంకీపూర్ ఫలితం అయితే ఇంకా 2 గుజరాత్ రాష్ట్రంలో ఉన్న మంజల్పూర్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దాతియా. గా మంజల్పూర్ అనే జాగల పువ్వు పార్టీ వాళ్ళు జెండా ఎగిరేసిండ్రు. దాతియా దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు ఆవాని అడిచింది. అయితే తొలుత 3 సీట్లు కాషాయ పార్టీ వాళ్ళే గెలుస్తారు కావచ్చు అనుకున్నారట. కానీ 3 ఒక్కటే గెలిచిండ్రు. అందుకే పేపర్ లీకులు, కాక్రోచ్ పార్టీ లొల్లులు, గా ఎఫెక్ట్ గిట పడ్డదా ఎట్లా అని మాట్లాడుకుంటారు చాలా మంది. ఇక అది అట్లుండను కానీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రశాంత్ కిషోర్ ఎట్టెట పని చేస్తాడో చూడాలి అనుకుంటారు చాలా మంది.